ఓం ఓం శాంతి. శాంతి. अव्यक्ति परिवार में అవ్యక్తి పరివారానికి మీకు स्वागत है। స్వాగతము. आज है ఇవాళ 26వ 26 రోజు. సహజ सहज యోగిగా योगी అవ్వాలంటే बनना है పరమాత్మ ప్రేమ तो యొక్క అనుభవీలుగా परमात्मा के అవ్వండి. अनुभवी बनो। आज का తన్ विषय है ఇవాల్టి విషయము बाप తండ్రి से పైన सच्चा సత్యమైన प्यार, ప్రేమ समान సమానముగా और कर्मातीत కర్మాతీతముగా होना। అవ్వటము. अव्यक्ति ఇప్పుడు शांति। అవ్యక్త సిగ్నల్. ఆది आदिकाल కాలమైన अमृत అమృత वेले వేళలో మీ अपने हृदय में హృదయములో పరమాత్మ ప్రేమను परमात्म प्यार को సంపూర్ణ రూపములో संपूर्ण रूप ధారణ से చేయండి. धारण करें। ఒకవేళ హృదయములో अगर పరమాత్మ दिल में ప్రేమ, परमात्म పరమాత్మ प्यार, శక్తులు, परमात्म పరమాత్మ शक्तियाँ, జ్ఞానము నిండుగా परमात्म ఉన్నట్లయితే ज्ञान ఇక फुल होगा ఎప్పుడు ఎవరి వైపుకు तो कभी और కూడా किसी भी तरफ మోహము లేక लगाम స్నేహము या వెళ్ళదు. स्नेह जा తండ్రి పైన नहीं सकती। సత్యమైన ప్రేమ बाप से ఉన్నట్లయితే सच्चा మీ ఆ प्यार है ప్రేమకు గుర్తు तो प्यार की సమానముగా निशानी है కర్మాతీతముగా అవ్వటము. समान कर्मातीत। చేయించేవారి అయి కర్మలు करावनहार होकर कर्म చేయండి करो మరియు చేయించండి. कराओ। कभी ఎప్పుడూ भी కూడా मन बुद्धि व మీ संस्कारों के वश మీ మీ होकर कोई भी ఇప్పుడు कर्म కూడా नहीं మనసు, करना। బుద్ధి మరియు अभी हम సంస్కారాలకు मोहिनी दीदी से వశమై ఏ सुनेंगे। కర్మను చేయకండి. ఇప్పుడు మనము మొయిని దీది నుంచి విందాం. ओम शांति। ఓం శాంతి. बाबा बार बार क्यों कहते हैं బాబా మళ్ళీ మళ్ళీ प्यार के ఎందుకు बारे చెప్తారు? में? ప్రేమకు గురించి क्योंकि ఎందుకు हम మళ్ళీ మళ్ళీ सब చెప్తారు? समझते हैं అన్- कि हमारा तो बाबा से बहुत प्यार है। మీ तो అందరికీ अगर మా బాబా प्यार అంటే है మాకు ప్రేమ तो ఉందని याद होगी। అనుకుంటారా? ప్రేమ और ఉంటే याद గుర్తు का స్మృతి चार्ट ఉంటుంది. మనము స్మృతి యొక్క చార్టు निरंतर याद करने से నిరంతరము नेचुरल దీంటి చార్ట్ పెట్టుకుంటే और फिर నిరంతరం याद స్మృతి आए అయితే कि ఉండాలి बाबा के కదా. गुण और అప్పుడు शक्तियाँ भी हों। బాబా యొక్క గుణాలు, इसका శక్తిలు मतलब बाबा के అంటే समान भी बने। బాబా సమానంగా కూడా हम అవ్వగలగాలి. लोग दादी प्रकाश मणि మనము की దాది जीवन देखते ప్రకాష్ हैं। మణి యొక్క జీవితము చూస్తాము. वो अपनी कहानी सुना रहे త- हैं। తమ కథను 14 वर्ष पे आए, వినిపిస్తున్నారు. 14 సంవత్సరాలప్పుడు बाबा వచ్చారు. से బాబా प्यार हुआ, బాబా తోటి ప్రేమ बाबा का निश्चय हुआ బాబా పైన कि ప్రేమ जीवन न వచ్చింది. केवल बदल దాని के తర్వాత నిశ్చయం, జీవితంలో నిశ్చయం परंतु వచ్చింది. दादी జీవితాన్ని बाबा మార్చడమే को కాకుండా దానిని బాబా फॉलो కోసము तो करती ही थी, मतलब नेचुरल అనుసరించేవారు. ఏంటి बहुत సహజంగా याद कर रही అదేంటి అనుసరించేవారు. और చాలా गुण స్మృతిలో भी और ఉండేవారు. शक्तियाँ అలాని भी గుణాలు కూడా, శక్తి కూడా दादी में बाप समान దాదిలో आती। బాబా సమానంగా వచ్చేవి. तो बाबा एक प्रैक्टिकल బాబా ఒక एग्जाम्पल लाते हैं ఆచరణాత్మకంగా ఒక कि हम जब ఉదాహరణ भी మన कहते ముందు हैं इनको प्यार है చూపెట్టారు. మనం तो అందరికి फिर మన याद ఎవరితోటి क्यों ప్రేమ इधर ఉంది? उधर जाती है, అప్పుడు అదేంటి मन क्यों స్మృతి అన్నది ఇక్కడ भटकता है, అక్కడ ఎందుకు बुद्धि क्यों వెళ్ళిపోతుంది? మనసు भटकती है। ఎందుకు భ్రమిస్తుంది? బుద్ధి ఎందుకు భ్రమిస్తుంది? मन के మనసు संस्कार యొక్క की तरफ సంస్కారాలు, स्वभाव और कर्म क्यों है। స్వభావము మరియు కర్మ వైపు ఎందుకు లేవు? बाप समान अगर బాబా होना है సమానంగా ఒకవేళ तो कर्म और ఉండాలి व्यवहार అనుకుంటే भी, కర్మ, వ్యవహారాలు बोल కూడా, चलन भी మాటలు, बाप చలనము समान కూడా होना అంతా चाहिए। బాబా సమానంగా तो ఉండాలి. अगर समान नहीं है ఒకవేళ సమానంగా तो प्यार नहीं అవ్వకపోతే हुआ ना। ప్రేమ లేనట్టే क्योंकि కదా. तो 1 महीने से बाबा లేకపోతే क्यों ఒక कहता నెల నుంచి रहता है బాబా प्यार ఎందుకు होना చెప్తూ चाहिए। ఉంటారు ప్రేమ हम ఉండాలి, सबको तो ప్రేమ बहुत ఉండాలి. प्यार है बाबा से, మనందరికీ బాబా परंतु అంటే చాలా उसका ప్రేమ ఉంది. सबूत కానీ होना ఆ है। ప్రేమ యొక్క సబూత్ అంటే రుజువు इसलिए बाबा रिमाइंड करा చూపించగలగాలి. रहे हैं कि బాబా అందుకని గుర్తు चेक करो చేస్తున్నారు, చెక్ చేసుకోండి. कि
कि प्यार है, ప్రేమ ఉందా? तो सभी कहेंगे ना है। ఇప్పుడు అందరూ అంటారు కదా ఉంది అని. तो बाबा कहता है कि फिर బాబా అంటారు, आप समान क्यों नहीं? బాబా సమానంగా మరి ఎందుకు లేరు? तो इसलिए बाबा అందుకని బాబా कल भी संदेश में నిన్న कहने కూడా कि right hand సందేశంలో बनो। రైట్ హ్యాండ్ అవ్వండి అని చెప్పారు. तो हमेशा कहते हैं ఎప్పుడు कोई भी అంటారు, शुभ कार्य करना ఏ होता है वो శుభకార్యం right हैंड से చేయాలనుకుంటే అది రైట్ लेफ्ट కుడి से नहीं చేతితోటి करते చేయండి, हैं। ఎడమ చేతి నుంచి కాదు. इसलिए बाबा అందుకని బాబా क्या कहता है, चेक ఏం करो। చెప్తారు? చెక్ क्या चेक చేసుకోండి. करो? ఏం तो చెక్ बाबा कहते చేసుకోవాలి? हैं कि బాబా అంటారు, बाप से सच्चा प्यार। తండ్రిపై సత్యం పైన ప్రేమ. तो दूसरा प्यार क्या ఇది- होता है? ఇంకా सच्चा మరి प्यार। వేరే ప్రేమ ఏముంటుంది? तो बाबा कहते हैं బాబా सच्चा అంటారు, प्यार हो సత్యమైన ప్రేమను సమానముగా समान और కర్మాతీతముగా सच्चा प्यार का అవ్వటము. मतलब समान और సత్యమైన ప్రేమ कर्मातीत होना। అంటే సమానముగా కర్మాతీతముగా అవ్వటము. अभी तक भी ఇప్పటిదాకా संस्कारों కూడా के वश సంస్కారాల हमारे వశము, सोचने, మన बोलने, ఆలోచించడము, कर्म करने మాట్లాడడము, కర్మ और చేయడము. इसका బాబా मतलब అంటారు दिल దీని में प्यार అర్థము नहीं है। హృదయంలో ప్రేమ లేదు. बाबा कहते हैं బాబా कि అంటారు, आदि का ఆది కాలమై अमृत वेला ఆది से కాలమైన అమృత अपने వేళల్లో दिल में మీ परमात्म హృదయములో प्यार को పరమాత్మ ప్రేమను संपूर्ण సంపూర్ణ रूप में రూపములో धारण करो। ధారణ చేయండి. परमात्म प्यार को పరమాత్మ ప్రేమను संपूर्ण సంపూర్ణ रूप से धारण करो। రూపంలో ధారణ त्याग చేయండి. और धारण, ప్రేమ మరియు ధారణ, త్యాగము बाबा మరియు चेक ధారణ. देख బాబా रहे చూస్తున్నారు, प्यार का ప్రేమ धारणा అన్నది से कनेक्शन। ధారణతోటి కనెక్షన్ ఉంది. अगर दिल से ఒకవేళ परमात्म प्यार है హృదయములో పరమాత్మ ప్రేమ, तो परमात्म పరమాత్మ शक्ति है, శక్తులు, పరమాత్మ జ్ఞానము परमात्म ज्ञान నిండుగా ఉన్నట్లయితే फुल होगा। है तो सही पर फुल ఇక होगा। ఉండడమే बाबा కాకుండా कहता है నిండుగా कि ఉంటాయి. అప్పుడు అంటారు कर्म బాబా, ఇక ఎప్పుడు ఎవరి बाबा कहते हैं వైపుకి కూడా कभी మోహము और లేక किसी की तरफ స్నేహముగా लगाव व బాబా स्नेह అంటారు, हो नहीं ఎవరి ఎవరి వైపుకు కూడా మోహము లేక స్నేహము వెళ్ళదు. तो अपने दिल का प्यार check మన करो। హృదయం యొక్క ప్రేమ చెక్ फिर చేసుకోవాలి. बाबा कहते हैं प्यार బాబా की అంటారు, निशानी है, क्या है निशानी? समान बनना, తండ్రిపై సత్యమైన ప్రేమ कर्मातीत बनना, ఉన్నట్లయితే ఆ ప్రేమకు तो గుర్తు कर्म निधान సమానముగా होकर के కర్మాతీతముగా అవ్వటము. कर्म करो। చేయించేవారిగా అయ్యి కర్మలు कर्म చేయించండి करावना, మరియు कभी भी చేయించండి. आपका मन बुद्धि ఎప్పుడూ కూడా మీ మనసు, బుద్ధి व संस्कारों మరియు के वश होकर సంస్కారాలకు कोई వశమయ్యి कर्म ఏ नहीं కర్మను करना। చేయకండి. कोई भी आदत है, ఏ అలవాటు ఉన్నా కూడా, कोई भी स्वभाव है, ఏ స్వభావం ఉన్నా, संस्कार है, సంస్కారం ఉంటే, बाबा कहता है इसका బాబా मतलब అంటారు दिल से प्यार దీని नहीं। అర్థము హృదయంతోటి ప్రేమ లేదు. क्योंकि ఎందుకంటే अगर हम अमृत ఒకవేళ वेले మనము అమృత వేళ बाबा को याद करते हैं బాబాని స్మృతి చేస్తే, तो बाबा के गुण, బాబా बाबा की యొక్క शक्ति గుణాలు, బాబా యొక్క శక్తులు हमें न केवल प्राप्त మనని होती है, మనకి उसका स्वरूप ప్రాప్తి बनती है। అవడమే కాకుండా దాని స్వరూపం అయ్యి, हमारी दादी थी మన बाबा దాది ब्रह्मा बाबा, ఉండేవారు బ్రహ్మ బాబా. बहुत स्वभाव చాలా స్వభావము, बहुत प्यारा था, मीठा था। చాలా ప్రేమగా, చాలా మధురంగా ఉండేవారు. आपने सुना ही है, మీరు చూసే ఉంటారు, कहते हैं कि వినే बाबा ఉంటారు. ब्रह्मा बाबा బాబా जब भी బ్రహ్మ బాబా ఎప్పుడూ కూడా न कभी आवाज से बोला, గట్టి శబ్దములో न कभी చెప్పలేదు, किसी को లేదా कंट्रोल ఎప్పుడూ కూడా किसी पर भी नहीं। ఎవరిపైన కూడా కంట్రోల్ చేయలేదు. किसी भी तरीके से ఏ విధంగా కూడా नम्रता से, నమ్రతతోటి, जो गलती जिसने की है ఏదైతే खुद रियलाइज। తప్పు చేశారో వాళ్ళు సొంతంగా వాళ్ళు గుర్తించి, గ్రహించి, कई लोग कहते हैं చాలా बाबा మంది అంటారు బాబా की शिक्षाओं से बढ़े, ఈ శిక్షణలతోటి तो ఎప్పుడు कभी भी వెళ్ళాలి. शिक्षा गाली से శిక్షణలు नहीं दे ఎప్పుడు सकते आप, क्योंकि आप खुद ఎవరికి ही తిట్టి उल्लंघन कर रहे हैं। ఇవ్వలేరు. अगर आप
किसी को ఒకవేళ भी ఎవరిని शिक्षा కూడా देते हैं శిక్షణలు ఇచ్చారు और అనుకోండి, आवाज से देते हैं, అంటే అది గట్టిగా చెప్పి ఇచ్చారు पहले तो అనుకోండి, हमने खुद అప్పుడు शिक्षा ముందైతే का ముందు మనమే उल्लंघन किया ना। అదేంటి बाबा శిక్షణ कहते యొక్క ఉల్లంఘించాం कि కదా. मधुर బాబా वाणी हो, అంటారు निर्माण, మధుర వాణి ఉండాలి, तो उस शिक्षा की నిర్మాణ जरूरत స్వభావం नहीं है। ఉండాలి. ఆ శక్తి శిక్ష యొక్క ప్రభావం ఉండదు. मम्मा बाबा మమ్మ दादी బాబా దాది बहुत प्रेम से बैठ చాలా के ప్రేమతోటి शिक्षा देते, కూర్చునేవారు, కూర్చుని శిక్షణ ఇచ్చేవారు. तो हम सभी को भी మనమంతా కూడా कहना तो होता ही है, చెప్పాల్సిన लेकिन పడి नम्रता ఉంటుంది, से కానీ प्रेम से నమ్రతతోటి ప్రేమతోటి अगर वो बात कही ఒకవేళ जाती है ఆ విషయము तो जरूर చెప్పి दिल को ఉంటే छूती है। అది తప్పకుండా तो తాకి थोड़ा హృదయాన్ని सा తాకి समय है, కొంచెము అదేంటి తాకుతుంది, अधिकतम కొంచెం बाबा సమయం ये ఉంది. तो कहे బాబా कि आप అయితే सबका मेरे से మీ दिल से प्यार అందరిది है హృదయం और నుంచి वो समान ప్రేమ बन ఉంది అని जाता है। చెప్పగలగాలి. అది అప్పుడు సమానం हम सब అవుతాము. देखें మనమంతా కూడా చూసుకోవాల్సిన कितना విషయము. समय, నేను ఎంత సమయము, थोड़ा सा समय रहता है కొంచెం సమయం ఉంటుంది, तो समानता में बनना ही है। మనమైతే సమానమైతే అవ్వాల్సిందే. और समान अगर सोचो సమానము तो చూసారంటే ईश्वरीय परिवार में ఈశ్వరీయ పరివారంలో सभी इस लक्ष्य से అందరూ ఈ లక్ష్యంతో अपने में लक्षण लाएं, తమలో धारणा करें, శిక్షణ రావాలి, ధారణ అవ్వాలి, सभी दैवी स्वरूप हो जाए। అందరి దైవీ స్వరూపంలో చెప్పాలి. और बाबा ये कहता है आप బాబా लोग तैयार అంటారు होंगे మీరు तो తయారుగా कलीजा साफ ఉంటే करना होगा, అప్పుడు तो ఏది विनाश की ओर हो जाए। సఫాయి చేయాల్సిన అవసరం ఉండదు, तैयारी में సహజంగా सत्युग తయారైపోతుంది. नई दुनिया సత్యుగ్ बनेगी तो కొత్త देख पाएंगे। ప్రపంచంలో తయారవుతుంది. तो पहले थोड़ा टाइम అయితే ऊपर ముందైతే जाएंगे, కొంచెం సమయము फिर పైకి ऊपर से వెళ్తాము, नीचे आएंगे పైనుంచి తర్వాత కిందకు और వస్తాము. इतना सुंदर पाठ ఇంత बजाएंगे। అదేంటి అప్పుడు इसलिए చాలా అందమైన पहले तो समान ఆ, बनो, अभी सभी लक्ष्य रखो। గా నిర్వహిస్తాం, మన పాత్ర तो నిర్వహిస్తాం. लक्ष्य అందరూ का అందుకని అందరూ లక్ష్యం प्रफुल्लित పెట్టుకోండి. हो, ఎప్పుడు కూడా ముఖము ప్రఫుల్లితంగా अगर ఉండాలి. ऐसा लगे। ఎలా ఉండాలి అంటే हनुमान का एग्जाम्पल दिया, హనుమాన్ది ఒక ఉదాహరణ ఇస్తారు. उसने पूछा అదేంటి यहाँ హనుమంతుడు कहाँ है అడిగారు, ఎవరో राम, ఒకళ్ళు అడిగారు ఎక్కడ రాముడు उसने ఎక్కడున్నారు అని दिखाया అడిగారు. తను कि చూపించారు, मेरे हृदय में నా है। హృదయంలో ఉన్నారు అని చెప్పారు. तो दादियों का तो हम మరి देखते थे, దాదీలదైతే మనం बाबा చూసేవాళ్ళము. बाबा के బాబా अलावा कोई అదేంటి दिल में బాబా बाबा తప్ప स्थित వేరేదేం रहता లేదు, है। హృదయంలో బాబా నివసిస్తూ ఉంటారు. यहाँ तो कई बार एक बात हो లేదు जाती है ఇక్కడ दिन भर ఒకసారి वही రోజులో मनन అదేంటి चलता है, ఏదైనా విషయం అవుతే అది రోజంతా అదే बाबा మనన कहाँ అవుతూ गया। ఉంటుంది. బాబా ఎక్కడికి వెళ్ళారు, तो दिल से बाबा से మళ్ళీ प्यार హృదయం रखो, నుంచి ఇప్పుడు तो दिल బాబా में అంటే और ప్రేమ, कुछ नहीं होगा। ఇంకా హృదయంలో ఇంకా बात వేరేదేమీ ठहरेगी లేకపోవడము. ఇప్పుడు విషయము बातें तो తాకదు. आएंगी, वो तो అంటే ड्रामा బాబా है, అయితే వస్తారు, అదైతే पर డ్రామా. हमारे కానీ है మన नहीं, మన दिल में సంకేతాలు बैठे हैं। కాదు, హృదయంలో ఉంటాయి. इसका मतलब दिल దీని में అర్థము बाबा హృదయంలో नहीं है, बातें బాబా हैं। లేరు. ఇంకా जो संतुष्टि होनी ఎవరైతే चाहिए, ఏ సంతుష్టిత हर्षित అయితే होना ఉండాలో, चाहिए, मैं हर्षित పురుషార్థం हूँ, ఉండాలో, ఆ హర్షితులుగా ఉండాలో, ఆ హర్షితం ठीक, ఇంటి ఎక్కడికి हर्षित వెళ్ళింది दो। దానికి बाबा से अगर అట్రాక్షన్ प्यार ఇవ్వండి. है ఒకవేళ బాబా తోటి ప్రేమ ఉంటే तो दिल में एक హృదయంలో बाबा समाये ఒక होंगे, బాబాని సమాయించుకుని ఉంటారు. तभी लवलीन ఇప్పుడు स्थिति है। కొన్నిసార్లు లవ్లీ फिर స్థితి बाबा ఉంటారు, सर्टिफिकेट देगा అప్పుడు మంచిగా कि दिल బాబా से సర్టిఫికేట్ प्यार है। ఇస్తారు, దేవుళ్ళకి హృదయం నుంచి ప్రేమ ఉంది అని. ठीक है, तो ये अटेंशन ఇది देके మన कोई ధ్యాస पूछ रहे थे పెట్టుకుని क्या पुरुषार्थ, మీరు అడుగుతారు కదా समान बनना, పురుషార్థం చేయాలి అంటే సమానంగా लास्ट में नहीं అవ్వాలి. बनेंगे, అది अभी से बनना शुरू होगा, చివరిగా చేయడం కాదు, धीरे ఇప్పటి నుంచే धीरे మొదలవ్వాలి. लक्ष्य మెల్లమెల్లగా आते जाएंगे, आते जाएंगे। మెల్లమెల్లగా లక్షణాలు రావడం మొదలవుతాయి. ओम ఓం శాంతి. దాదీజీకి దాదీజీ యొక్క విశేషమైన తథా విశేషతలు అన్మోల్ అలానే శిక్షణలు అన్మూల్యమైన శిక్షణలు వానప్రస్థితిలో వానప్రస్థ रहने స్థితిలో समय ఉంటూ और సమయము एनर्जी మరియు को सफल करने ఎనర్జీని वाले సఫలం చేసే వాళ్ళు
దాదీజీ दादी जी सदा బ్రహ్మ अपने ఇప్పుడు समय కూడా और తమ एनर्जी సమయము को మరియు सफल ఎనర్జీని करते हैं। उनकी సఫలం बुद्धि में చేసేవారు. रहता వారి कि దాదీజీ अभी हम బుద్ధిలో सब ఉండేది. वानप्रस्थी మనమంతా हैं। కూడా ఇప్పుడు हमें వానప్రస్థీలము. व्यर्थ की మనము बातों వ్యర్థం में యొక్క విషయాలలో व्यवहारों में अपना వ్యవహారంలో समय తమ व्यर्थ नहीं సమయాన్ని गंवाना వ్యర్థం है। చేయకూడదు. लेकिन हम లేకపోతే कोई కానీ मौनी बाबा भी ఈ नहीं हैं। మనము हमें कर्म మోని क्षेत्र బాబా पर కూడా కాదు, कर्म तो కర్మక్షేత్ర करने పైన ही हैं। కర్మ అయితే చేయాల్సిందే. कर्म करते हुए కర్మ योगी के చేస్తూ लक्षण हमारे యోగి యొక్క जीवन से శిక్షణలు दिखाई మన दे। జీవితం తోటి हमें కనిపించగలగాలి. अपनी स्थिति మనము తమ अचल अटूट స్థితిని చాలా अखंड और అచల్గా निर्विघ्न అటోల్గా बनानी है। స్థిరంగా ఉంచి क्योंकि నిర్విఘ్నంగా हमें చేసుకోవాలి. ఎందుకంటే మనము अभी पापियों ఇప్పుడు का अहल्या పాపుల का भी उद्धार అహల్యాలకు करना ఉదాహరణ है। అహల్యాలు కూడా ఉద్ధరణ చెయ్యాలి. किसी से भी वैर ఎవరితోటి विरोध కూడా या వైరము व्याधि नहीं విరోధము रखनी है। ఇతరులది ओम शांति। పెట్టుకోకూడదు, ఇతరులతోటి పెట్టుకోకూడదు. ఓం శాంతి. अव्यक्त मुरली रिविजन 1969 నుంచి 129 నడిచిన అవ్యక్త మురళి రివిజన్. జ్ఞాన ज्ञान రత్నాలు మరియు और స్నేహ ముత్యాలు. स्नेह मोती। अव्यक्तवाणी అవ్యక్తవాణి तारीख है తేదీ 5 जनवरी జనవరి 5, 1976। 1975. त्यागी త్యాగి और మరియు तपस्वी తపస్వి बच्चे सदा పిల్లల पास సదా हैं। పాస్ అవుతారు, ఎల్లప్పుడూ పాస్ विदेशी అవుతారు. सभी शॉर्ट విదేశీయులు थोड़े ही అన్ని पढ़ते हैं తక్కువగా అంటే షార్ట్ क्योंकि గా बिजी చదువుతారు, रहते हैं। ఎందుకంటే బిజీగా बाप ఉంటారు. दादा బాప్ ने దాదా एक ఒక్క ही మాట शब्द याद స్మృతి दिलाया है। ఇప్పిస్తున్నారు. वो कौन सा అదేమిటి? शब्द? एक ही शब्द ఒకటి है, ఏంటి पास మొదటి हो। మీరు ఒక మాట ఏమిటంటే పాస్ అవ్వాలి. और जो कुछ बीत పాస్ जाता అంటే है హిందీలో वह దగ్గర అని पास हो అర్థం. गया। కనుక एक సమీపంగా शब्द ఉండాలి के మరియు 3 अर्थ ఏదైనా हैं। यही జరిగిపోయిందో शॉर्टकट దానిని अर्थात పాస్ छोटा చెయ్యాలి. रास्ता हो ఇలా जाएगा। ఒక మాటకు 3 और पास అర్థాలు. विद ఇదే ऑनर చిన్న ఇదే सम्मान చిన్న पूर्वक మార్గం सफलता पाना మరియు होना పాస్ है। విత్ ఆనర్ అవ్వాలి लेकिन అంటే इस अर्थ में स्थित होने గౌరవయుక్తంగా के लिए అవ్వాలి. కానీ ఈ सदैव అర్థంలో बाप समान స్థితులు समाने की అయ్యేటందుకు शक्ति సదా బాబా और సమానంగా बाप ఇముడ్చుకునే समान శక్తి बनाने की మరియు బాబా शक्ति సమానముగా అయ్యే दोनों శక్తి भरने రెండు की आवश्यकता है। నింపుకోవాలి. ఎందుకంటే బాబా సమానంగా అయ్యేటందుకు ఎప్పుడైతే నీ సేవ क्योंकि వేదిక बाप పైకి समान बनने వస్తారో के అప్పుడు लिए जब सेवा అనేక के स्टेज రకాలైన पर आते हैं విషయాలను तो ఎదుర్కోవాల్సి अनेक వస్తుంది. प्रकार की बातें सामने आती हैं। ఆ విషయము उन बातों को ఆ समाने విషయాలను की शक्ति के ఇముడ్చుకునే आधार శక్తి से ఆధారంగానే मास्टर మాస్టర్ सागर बन जाते हो మాస్టర్ और औरों को भी बाप समान बना सकते हो। సాగరులుగా समाना अर्थात संकल्प रूप में भी అవుతారు किसी भी మరియు व्यक्त ఇతరులకు बातों కూడా और బాబా भावों का సమానంగా చేయగలరు. आंशिक रूप ఇమర్చుకోవడము అంటే समाया हुआ సంకల్ప न మాత్రంగా हो। కూడా ఏ రకమైన अकल्याणकारी बोल వ్యర్థ कल्याण की విషయాలు మరియు भावना में ऐसे భావాలు बदल जाए అంశ రూపంలో కూడా जैसे ఉండకూడదు. अकल्याण का बोल है ही नहीं। ऐसी అకళ్యాణకారి स्टेज को विश्व మాటలు విశ్వ कल्याणकारी स्टेज कहा जाता है। భావనలోకి ఎలా పరివర్తన అయిపోతాయంటే किसी का అకళ్యాణం भी మాటలనేవే प्रयोग ఉండవు. देखते हुए ఈ స్థితిలో एक విశ్వ सेकंड में కళ్యాణకారి उस స్థితి అని अवगुण को అంటారు. गुण में बदल ఎవరైతే दे। ఎవరిలోనైనా ఏదైనా नुकसान को అవగుణము फायदे చూసినా में बदल ఒక్క दे। సెకనులో निंदा దానిని को గురించి स्तुति में बदल మార్చుకోవాలి. दे। తమ ऐसी నష్టాన్ని दृष्टि కూడా और ఆ स्मृति లాభంలోకి में रहने वाला పరివర్తన ही చేసుకోవాలి. विश्व कल्याणकारी నిందని कहा जाता కూడా है। विश्व कल्याणकारी ही नहीं స్మృతిలోకి लेकिन మార్చుకోవాలి, నిందని కూడా स्वयं స్మృతిలో कल्याणकारी మార్చుకోవాలి. भी बने। ఇటువంటి దృష్టి ऐसी స్మృతి स्टेज ఉండేవారిని बाप समान వారిని बन విశ్వ जाती है। కళ్యాణకారి అని అంటారు. ओम शांति।
आगे की విశ్వ पीढ़ी కళ్యాణ్ सुने। విశ్వ కళ్యాణకారిగానే కాదు, సర్వ సర్వ కళ్యాణకారిగా కూడా అవ్వాలి. ఇటువంటి పరిస్థితిని బాబా సమస్త స్థితిని అని అంటారు. మిగతా ముళ్ళి రేపు ఉందాం. ఓం శాంతి. दादी प्रकाशमणि मा स्वरूपा, प्रकाश स्तंभ बन राह दिखाई, स्नेहा सुधा से सबको निलाया, ममता की गंगा सबके लिए बहाया। अटेंशन नहीं है, అటెన్షన్ లేకపోతే ఒకటైతే పరివర్తన కూడా అవ్వదు. రెండవది సంస్కారాలు और कभी कभी कहे అదేంటి जरूरत नहीं पड़ता भी है। కొన్నిసార్లు సంస్కారాలు ఉత్పన్నం అవుతా ఉంటాయి, ఎందుకంటే కర్మలోకి వస్తూ ఉంటాయి. అందుకని దీన్ని ఒక విధి अनेक प्रकारों से बाबा ने हमें सुनाई। మనకి చాలా సార్లు నేర్పించారు. అన్నిటికంటే బాబా ఇచ్చిన పాయింట్లు రోజు మురళి యొక్క ఏదైనా కూడా పాయింట్ ఇస్తారంటే మొత్తం రోజులో అంతా కూడా तो आज स्थूल पासपोर्ट के लिए लोग ఏంటి कितना क्या ఉంటుంది. ఫిజికల్ పాస్పోర్ట్ కూడా ఎంత చూసుకుంటారు. ఇప్పుడు నేను పాస్ విత్ ఆనర్ యొక్క పాస్పోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం పాస్పోర్ట్ తీసుకోవడమే కాదు, పాస్ విత్ ఆనర్స్ యొక్క పాస్పోర్ట్ తీసుకోవాలి. ఆ పాస్పోర్ట్లోని నాది ఏది కూడా దాంట్లో రిమార్క్ అన్నది ఉండకూడదు. तब तो पास बिताना। అప్పుడే పాస్ విత్ ఆనర్ అవ్వగలుగుతాం కదా, లేకపోతే ఎలా అవుతాము? तो उसके लिए मेरे దానికోసము నేను अटेंशन పూర్తి అటెన్షన్ పెట్టుకుని దాని తర్వాత ముందు ఎప్పుడు కూడా ఏంటి నన్ను ఈ పాస్ విత్ ఆనర్ నన్ను దాని నుంచి తీసుకువెళ్తూ అలాంటిది ఎప్పుడు ముందు చేయకూడదు. इन सारे हिंसक कार्यों से ఈ హింస కార్యక్రమాలతోటి తమను తాము ముక్తిని చేసుకోండి. అప్పుడు ఈ యువకులు భారత్ని కూడా చెడు నుంచి ముక్తి చేస్తారు. ముందు మనల్ని ముక్తి చేస్తే మిగతా అందరి యొక్క ముక్తికి మీరు సేవ చేయగలుగుతారు. इसके लिए దీనికోసము हमारी एक మన ఒకటే सभी को आता అందరి వచ్చేది ప్రతి విషయంలో ప్రతి అడుగులో స్వపరివర్తన చేయండి. అప్పుడే సమాజ పరివర్తన అవుతుంది. స్వపరివర్తన లేకుండా అంటే సమాజము సేవ చేయలేరు, లేదా దేశముది కూడా సేవ చేయలేరు. ఇప్పుడు దాదీజీ ఈ దినం యొక్క అంశాలు చూపిస్తున్నారు. ఇవాళ రోజున మధుబన్లో అయినది. मन के पर्दे पर वो दिन है, सभी साथ आ रहे, सबके दिल में प्यार से तुम कर रही निवास हो, सबके दिल में प्यार से तुम कर रही निवास हो, प्रकाश स्तंभ बन कर दादीजी गारी कॉटेज.
बन के భోగ్ तुम సమర్పించారు తర్వాత रही हो बाबा की मुकुट मणि। विश्व को बंधुत्व भाव तुम सिखा रही प्रकाश मणि। गा रही हो संग जैसे कर रही महाराज हो। गा रही हो దాదీజీది ఇవాళ అవ్యక్తులైన రోజు, 18వ అవ్యక్త దినము. ఓం శాంతి. ఓం శాంతి. In order to సహజ truly యోగిగా see అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. true love for the తండ్రిపై Father, సత్యమైన ప్రేమ being సమానముగా equal in కర్మాతీతముగా Paramatma అవ్వటము. at the beginning of ఆది the day, కాలమైన అమృత వేళలో మీ హృదయములో embody God's పరమాత్మ love ప్రేమను completely సంపూర్ణ in your రూపములో heart. ధారణ చెయ్యండి. When your heart is ఒకవేళ full of God's love, హృదయములో పరమాత్మ ప్రేమ, God's powers పరమాత్మ and శక్తులు, God's knowledge, పరమాత్మ జ్ఞానము your attachment నిండుగా to love ఉన్నట్లయితే will ఇక not go to ఎప్పుడు anyone ఎవరి else. వైపుకు కూడా When you have మోహము true లేక love for the స్నేహము Father, వెళ్ళదు. the sign of తండ్రిపై true love is to సత్యమైన be ప్రేమ equal in ఉన్నట్లయితే ఆ Paramatma. ప్రేమకు గుర్తు Do everything సమానముగా while being కర్మాతీతముగా Karbala, అవ్వటము. one who makes చేయించే everything వారి open, and వారిగా encouraged to అయ్యి receive. కర్మలు చెయ్యండి Never మరియు do anything చేయించండి. while ఎప్పుడూ under the కూడా influence of మనసు, your బుద్ధి mind, మరియు intellect, సంస్కారాలకు or వశమై ఏ sanskars. కర్మను Om చెయ్యకండి. Shanti. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. Welcome to అవ్యక్తి the పరివారానికి Parivar. స్వాగతము. So just now we ఇవాళ saw ఇప్పుడు మీరు some of the మనము glimpse అదేంటి of కొన్ని what అంశాలను Baba చూసారు. had done మధుబన్లోని on అంశ 25th ఆయన of August. అదేంటి And we ఆగస్ట్ also 25 నాడు witnessed ఏమైందో now అటు all అంశాలు Baba చూసారు. students went to సీనియర్స్ Prakash అందరు బాబా Dham. పిల్లలు ప్రకాష్ Gave స్తంభానికి reverence back వెళ్ళారు. to Dadiji మన and also we దాదీజీకి went in her గౌరవనీయ room and నమస్కారాలు there was a అందు little అదేంటి gathering. సమర్పించడానికి Baba వెళ్ళారు. was shared and of అందరూ course there was a book పంచుకున్నారు. message అలాగే offering. భోగ్ I'm sure you all heard that. సమర్పించారు So సందేశం. it was a మీరందరూ beautiful వినుంటారు book కదా. message. చాలా So అందమైన thank you భోగ్ everyone. సందేశము. And now today ఇప్పుడు is day మనము 26 ఇవాళ in order to be an easy 26వ yogi రోజు సహజ and యోగిగా experienced అవ్వాలంటే in God's పరమాత్మ love. ప్రేమ యొక్క Today's అనుభవీలుగా topic, అవ్వండి. true ఇవాళ love for the టాపిక్ Father, తండ్రి పైన being equal and తండ్రిపై సత్యమైన Karmadhi. ప్రేమ Now సమానముగా we will listen to కర్మాతీతముగా Moini అవ్వటము. Didi. ఇప్పుడు మనం మోయిని దీది నుంచి విందాము.
Is everyone okay? ఓం శాంతి. అందరు బాగున్నారా? Must be very full, right? నిండుగా ఉండుంటారు కదా. Because yesterday ఎందుకంటే నిన్న we all celebrated మేమంతా Daddy's కూడా Day, దాదీజీ దినముని and there was so జరుపుకున్నాము. much energy of ఎంతో love. ప్రేమ యొక్క శక్తి ఉండింది. Dadiji, దాదీజీ her love for Baba, బాబాకి దాదీజీకి బాబా and అంటే also ఉన్న her ప్రేమ, love for అలానే everyone, అందరి కోసం ఉన్న ప్రేమ really was so అది much ఎంతో అనుభవ yesterday there in నిన్న this. అంతా మా వాతావరణంలో చాలా అనుభవం చేయగలిగారు. One of the word which we use ఒక lot పదము for Daddy, దాది కోసం ఇప్పుడు the వాడే word ఎక్కువగా easy వాడే yogi. పదం ఏంటంటే సహజ యోగి. Because when you love దాదీజీ Baba, చాలా సహజ యోగి. what's the బాబాని difficult thing ప్రేమించినప్పుడు remembering Baba? అప్పుడు బాబాని స్మృతి చేయడంలో కష్టమేంటి? And once there is true love ఒకసారి with Baba, సత్యమైన as she ప్రేమ had, బాబాతోటి ఉంటే దాదీజీకి she ఉన్నట్టుగా was never దాదీజీ ఎప్పుడు attracted కూడా by any దీనికి human being. ఆకర్షింపడలేదు. ఏ మానవులు మామూలు She will love మానవుల పైన everyone, ఆకర్షణ but then లేదు. still very ద- detached. ఎప్పుడు ఎప్పుడు ఏంటంటే అందరితో ఉంటూ కూడా అతీతంగా So ప్రేమతోటి one ఉండేవారు. thing in ఒక life which విషయము we all జీవితంలో మనం అంతా observed కూడా in Dadi was గమనించింది, దాదిలో గమనించింది lot of enthusiasm చాలా ఉల్లాసము, ఉత్సాహము. and always thinking ఎప్పుడు about కూడా God's అదేంటి service. విశ్వసేవ కోసమని ఆలోచించేవారు. I remember నాకు that గుర్తుంది, I was in నేను Guyana గయానాలో ఉన్నాను. with దాదీజీ Ramesh Bhai, అదేంటి రమేష్ భాయ్తో పాటు వచ్చారు. and while returning, అదేంటి తిరిగి వెళ్తున్నప్పుడు she passed through USA, యుఎస్ఏ America, నుంచి వెళ్ళారు. and she asked Ramesh దాని Bhai, తర్వాత which రమేష్ పైన country? అడిగారు, ఇది ఏ దేశము అని Blind అడిగారు. blank. ప్లేన్ లో Which కూర్చుని country అడిగారు, is ఇది ఏ this? దేశము I ఇది అని said, చెప్పని అడిగారు. oh, this ఇప్పుడు is అమెరికా అని America. చెప్పారు. ఇది Do అమెరికానా we అని have అనుకున్నారు. center? మనకి Yes, ఇక్కడ no. సెంటర్ ఉందా అంటే లేదు అని అన్నారు. So when she reached మరి India, ఇండియా she called చేరినప్పుడు me and she said, ఫోన్ చేసి నాకు చెప్పారు, oh, you have to మీరు be in America. You ఇప్పుడు have to అమెరికాకి open వెళ్ళాలి, center there. అక్కడ సెంటర్ And ని when ఓపెన్ Daddy చేయాలి అని says చెప్పారు. there is power in her దాది words, దాది మాటలలో even it's శక్తి a ఉంది. very big అది country, and చాలా పెద్ద దేశమైనా but కూడా, still I knew some కానీ people. నాకు I knew కొంతమంది some తెలిసి people from ఉన్నారు, India. So కొంతమంది ఇండియా నుంచి తెలిసిన వాళ్ళు ఉన్నారు. we started అప్పుడు center. మేము సెంటర్ మొదలు పెట్టగలిగాము. So it's like she ఇది ఒక will think దాదీజీ the whole world, ఆలోచిస్తారు, మొత్తం and ప్రపంచంకి especially she కోసం had ఆలోచిస్తారు. so much ప్రత్యేకంగా about America. దాదీజీకి ఎక్కువగా అమెరికా అంటే And భావన ఉండేది. sometimes then నేను also కొన్నిసార్లు అప్పుడు when కూడా we had our మాదేంటి retreat place, Peace Village, పీస్ విలేజ్ రిట్రీట్ ప్లేస్ still she was not well తీసుకున్నప్పుడు physically. She ఆరోగ్యంగా said, but I లేకపోయినా will కూడా come for దాదీజీ చెప్పారు, నేను inauguration. వస్తాను, దాన్ని And she flew. ప్రారంభోత్సవానికి నేను She వస్తానని came. చెప్పారు. దాదీజీ వచ్చారు. And when she came, she was దాదీజీ very వచ్చినప్పుడు happy, చాలా సంతోషంగా very ఉన్నారు, enthusiastic. చాలా ఉల్లాస ఉత్సాహంతో ఉన్నారు. So then అందుకని her blessings, that తన everything దాదీజీ is going వరదానము very, very అంతా well. చాలా చాలా So బాగా what వెళ్తుంది. love does, అంటే ప్రేమ ఏం చేస్తుంది? love makes you instrument ప్రేమ మిమ్మల్ని నిమిత్తుల్ని for చేస్తుంది, the whole world. మొత్తం ప్రపంచానికి నిమిత్తులు You చేస్తుంది. are not limited మీరు ఇక్కడ in హద్దులో my and ఉండరు, mine, right? నేను నాది అన్న దాంట్లో ఉండరు. So that is why అందుకని Baba is saying బాబా చెప్తున్నారు, that true love, సత్యమైన today ఆ, Baba స- keeps saying బాబా true ఇవాళ love సత్యమైన ప్రేమ అని చెప్తున్నారు. for the Father తండ్రిపై సత్యమైన ప్రేమ is being equal and సమానముగా karmati. కర్మాతీతముగా అవ్వటము. Love means equal and ప్రేమ అంటే karmati. సమానము మరియు కర్మాతీతము. At the beginning of ఆది the కాలమైన day, అమృత వేళలో from Amrit Vela, imbibe మీ God's మీ love. హృదయములో పరమాత్మ ప్రేమను సంపూర్ణ Amrit రూపంలో Vela, ధారణ చేయండి. imbibe God's love completely in your heart. Imbibe God's love completely. అమృతవేళలో నుండి మీ హృదయంలో పరమాత్మ ప్రేమను When your సంపూర్ణము heart రూపంలో ధారణ చేయండి. is full ఒకవేళ of God's love, హృదయములో పరమాత్మ ప్రేమ, says that పరమాత్మ శక్తులు, your heart is full of పరమాత్మ God's జ్ఞానము love, నిండుగా that's ఉన్నట్లయితే what happens.
ఇక Baba ఎప్పుడు says then ఎప్పుడు ఎవరి వైపుకు కూడా మోహము లేక all the స్నేహము powers వెళ్ళదు. and all God's knowledge, power, knowledge, and the Baba says your attachment and love will not go తండ్రిపై to సత్యమైన anyone else. ప్రేమ ఉన్నట్లయితే ఆ ప్రేమకు గుర్తు సమానముగా That's the కర్మాతీతముగా అవ్వటము. When you చేయించేవారిగా for the Father, అయ్యి కర్మలు the చేయండి sign మరియు of true love చేయించండి. is to be equal ఎప్పుడూ కూడా మనసు, and బుద్ధి karmatik. మరియు సంస్కారాలకు So Baba is వశమై saying, ఏ so కర్మను చేయకండి. everything while seeing as Karanhar, as seeing Karanhar, means we are doing actions. So true love doesn't mean you're not doing anything. But సత్యమైన Baba ప్రేమ said, ఏమీ చేయట్లేదని కాదు, కానీ బాబా అంటున్నారు Karanhar means and make others ఇప్పుడు do కూడా the మనసు, same. బుద్ధి Never do anything తన్ while under the సమానముగా influence కర్మాతీతముగా అవటము, చేయించేవారిగా అయ్యి కర్మలు చేయండి మరియు చేయించండి. ఎప్పుడు So కూడా Baba మనసు, means బుద్ధి that మరియు సంస్కారాలకు వశమై ఏ కర్మను చేయకండి. look at Baba's దాని అర్థం ఏంటంటే బాబా యొక్క Baba's గుణాలను చూడండి, powers. బాబా శక్తులను చూడండి. So they're not coming from your అవి sanskar. మీ But సంస్కారాల from నుంచి Srimad. రావట్లేదు, అది శ్రీమత్ నుంచి వస్తున్నాయి. What is Baba's direction? బాబా What is శ్రీమత్ Baba ఏంటి, like? బాబా What ఏం will Baba బాబాకి do? ఏం నచ్చుతుంది, బాబా మార్గం So ఏమిటి, you will keep reminding బాబా yourself చెప్పేసి ఏంటి. అప్పుడు మీకు మిమ్మల్ని బాబాని ఏంటి, మా బాబా ఇచ్చే మార్గ వైపు and you చూస్తారు. won't feel it అప్పుడు difficult. మీకు కష్టం అనిపించదు, You will like it and you మీకు will do it నచ్చుతుంది, happily. మీరు అప్పుడు సంతోషంగా See, చేయగలుగుతారు. love, there are ప్రేమ certain అన్నది signs of love. దాంట్లో కొన్ని చిహ్నాలు ఉంటాయి, కొన్ని సంకేతాలు We ఉంటాయి. want Baba if మనకి love బాబా అదేంటి, బాబా and true love కావాలనిపిస్తుంది, follow Baba. బాబాకి ప్రేమ ఉంటే అదేంటి, బాబాని అనుసరించడం అని కాదు, ఫాలో అవ్వడం అని కాదు. Again, కానీ నేను Baba's love బాబా means అంటే ప్రేమ to అంటే become like Baba. నేను బాబా సమానంగా So అవ్వగలగడము. I think each one అందుకని of us మనలో very ప్రతి soon ఒక్కళ్ళు will త్వరలో feel అదేంటి అనుభూతి like చేస్తాము, నేను బాబా సమానంగా you will అవుతున్నాను. feel those qualities. మీకు ఆ You గుణాల will feel అనుభూతి those అవుతుంది, powers. మీకు ఆ శక్తులను Love for అనుభవం Baba, చేస్తారు. love for అందరి everyone. కోసము ప్రేమ ఉంటుంది. As Baba loves everyone, బాబా అందరినీ no one ప్రేమిస్తే ఎవరు కూడా is so interesting. There are ఇది certain ఇంట్రెస్టింగ్ souls, ఏంటంటే they are కొంతమంది different. ఆత్మలు ఉంటారు, వాళ్ళు When కొంచెం we వేరుగా have ఉంటారు. pure కానీ heart, మనకి పవిత్రమైన హృదయం good ఉన్నప్పుడు, wishes, శుభ భావన you are ఉన్నట్లయితే able to మీరు make good friendship. మంచి వాళ్ళతోటి మంచి స్నేహంని పెట్టుకోగలుగుతాము. Just keep aim to be like Baba. బాబా సమానంగా And పెట్టుకోండి check మీ లక్ష్యాన్ని. tomorrow or అలానే today చెక్ చేసుకోండి, లేదా ఇవాళ your love for God. మీ భగవంతునికై ఉన్న మీ ప్రేమను చెక్ చేసుకోండి. ఓం శాంతి. Good morning. ఓం శాంతి. Living in America. So Om it's Shanti. really my pleasure to ఇది నా sit అదృష్టము, in front of Didi this morning. దీది ముందు కూర్చుని ఉండడం నా సౌభాగ్యం. Wonderful feeling that as Didi was sitting in front of Dadi's memorial and putting flowers, and I thought, దాదీజీ what a అదేంటి beautiful place to put it and to be స్మృతి స్మారక స్మృతి ముందు ఉన్నప్పుడు Didi. And the, Shanti, A little louder. is that better? Hmm. Actually, I did press something, so.
Om Shanti, good morning, good evening, wherever ఓం you are శాంతి. in the world. A very good day to you. మీరు So today, ప్రపంచంలో as ఎక్కడ ఉన్నా we కూడా మీ have the అందరికీ pleasure and శుభదినము. privilege to be in ఇవాళ front of నా Didi, నా నా and భాగ్యము yesterday దీది when ముందు Didi was కూర్చోగలుగుతున్నాను. sharing her నేను దీది flowers నిన్న with అదేంటి me, దాదీజీకి I was పూల just సమాల really సమర్పిస్తున్నప్పుడు reflecting నాకు two దీదిజీని forms. ఇద్దరి One was Didi స్వరూపాలని in చూస్తున్నాను. ఒకటి physical దీది form, అదేంటి and our సాకార Didi, the రూపంలో, image of అలానే Didi, and దాది her మన flowers జ్యోతి was స్వరూపం. full of మొత్తం light. అంతా And I was feeling that రూపం అంతా even జ్యోతి though తోటి నిండి ఉంది. Daddy దీది isn't here, దాది Baba ఇక్కడ has లేనా given us కూడా a very బాబా special మనకి చాలా opportunity to విశేషమైన give us that నిమిత్తుల్ని experience. ఆ His ఒక్క presence అనుభవాన్ని made a very చేయడానికి powerful ఏంటి impact on ఏంటి ఒక yesterday. శక్తివంతమైన And అదేంటి it's my అనుభవం honor చేశారు. and సో privilege to నాకు be నా here. గౌరవము ఇక్కడ మీకు So మీ something ముందు ఇక్కడ I ఉండగలగడం. felt yesterday when నిన్న Didi ఇంకొకటి was అనిపించింది. responding to దీది Brother Ken. బ్రదర్ He కెన్ asked కి us one సమాధానం question చెప్తున్నప్పుడు about ఇది ఒక పెద్ద ego, ప్రశ్న and ఆమె Didi గురించి became చెప్తున్నారు. quiet, and దీది then చాలా silently నిశ్శబ్దమయ్యి replied ఏంటి self-respect. నిశ్శబ్దంతో And I was మరేంటి just సమాధానం thinking, ఇచ్చారు, so స్వమానము అని often చెప్పి. when it సో comes to నేను చాలా Gyan, సార్లు మన if జ్ఞానం we are దగ్గరికి asked వచ్చేసరికి questions, మనము ప్రశ్న most of అడిగితే us know the answer, మనలో చాలా మందికి but it's not సమాధానం about తెలుసు, the answer, కానీ but సమాధానం about our గురించి కాదు. thinking కానీ నాకు and అనిపించింది our ఏంటంటే bhavana. అది మీ ధారణ And నుంచి my వస్తోంది question అని చెప్పి. always for నా myself ప్రశ్న is ఎప్పుడు that కూడా how much నాకు ఉన్నది, elevate నేను my ఎంత ఏ understanding of లెవెల్లో Baba నేను బాబా to the జ్ఞానాన్ని అర్థం experience that చేసుకుంటున్నాను, right now I'm living. అంతగా నేను So దాన్ని what ధారణ can we do చేయగలుగుతాం. to close the gap మేము ఈ యొక్క and all the ఏంటి things we గ్యాప్ని know to actually ఏంటి bring ఈ light in our lives? మొత్తం కిటికీలు ఉన్న వాటిని అన్నిటినీ సమాప్తం చేసి దాని ఏంటి దగ్గర సమీపంగా రావడానికి Knowledge is understanding, ఏం చేయొచ్చు అంటే, జ్ఞానం అంటే and అర్థం చేసుకోవడము. you have to use that మీరు దాన్ని understanding అర్థం చేసుకున్న దాన్ని to ఉపయోగించాల్సి perform ఉంటుంది. లేదా thinking, అదేంటి మన స్వరూపము, relationship ఆలోచన, based on మాటలు, understanding. సంబంధము అంతా కూడా And understanding అర్థం చేసుకునే దాని we are తగ్గట్టుగా ఉండాలి. souls, అర్థం చేసుకుంది we are మనమంతా children of ఆత్మలము, Baba. మనం భగవంతుని So there is పిల్లలము. understanding. అక్కడ దాంట్లో This is అర్థం not చేసుకున్నది very ఉంటుంది. మనం difficult to do అదేంటి it అది in నిజ practical. అది కొంచెం Naturally ఆచరణాత్మకంగా there will be love. చేసుకోవాలనుకుంటే సహజంగా దాంట్లో ప్రేమ So ఉంటుంది. సో understanding them అర్థం in చేసుకోవడము, practical, that దాన్ని understanding ఆచరణలో పెట్టడం, brings అంటే that dharana. అర్థంని ఆచరణలో In a పెట్టినప్పుడు very ధారణ natural అవుతుంది. way, like చాలా Dadiji's, సహజంగా there was దాదీజీ natural love. చాలా సహజమైన ప్రేమ ఉంది. Like you ఏంటి don't have any, ఏంటి as they say, I'm not ఏదో sorry, వీళ్ళు or నేను ఇక్కడ anything which you are not agreeing, and మీరు అంగీకరించిన దాని so I don't know, అంగీక is it dharana or నాకు is it the తెలియంది ఇది part ధారణ when you get it, లేదా పాత్ర that మీకు blessings you దొరికినప్పుడు get ఉన్న from పాత్ర Baba లేదా to బాబా have నుంచి love పొందిన for వరదానాలు everybody. అందరి కోసమే ప్రేమను పెట్టుకోవడమా. Dharana really is ధారణ అన్నది understanding. అది అర్థం It's చేసుకునే just దాని బయట ఉంటుంది. determination. అలానే దృఢ సంకల్పం You కూడాను. enjoy it very much మీరు when you చాలా put something ఆనందిస్తారు. in మీరు practical. ఏదైనా Very అదేంటి happy about it. ఆచరణలో పెట్టుకుంటే చాలా But ఆనందంగా I think ఉంటుంది. from the practices, even when ఇది we started ఆచరణలో కూడా COVID, మనం అభ్యాసం and those చేసినప్పుడు, little కోవిడ్ లో practices కూడా that మీరు every మొదలుపెట్టినప్పుడు morsel of food we should eat, we should remember to మనము thank Baba. ఇది I మన love it ప్రతి very much. అదేంటి తిన్న Those ప్రతి little చిన్న ముద్ద practical things, అన్నది and కూడా అదే బాబాని కూడా I స్మృతి feel చేసుకోవాలి it అని. has a very నాకు అది strong connection చరణాత్మకంగా on అదేంటి gaining the knowledge అదేంటి we want to gain. తీసుకొచ్చినప్పుడు మీకు చాలా So ధ్యానం your ధ్యాస response పెట్టుకుంటారు to మీరు the ప్రతిదీ ego అని చెప్పేస్తాను. was సో మీ మీ self-respect. సమాధానం ఇచ్చింది సమానము. Question అహం one గురించి that is that సమాధానం. sometimes I can సో have మనం కొన్నిసార్లు confidence, నాకు but కొంచెం that doesn't కాన్ఫిడెన్స్ ఉండదు. necessarily mean అది I have నాకు self-respect. సమానం So లేదు అని what కాదు. is ఇది the way in which we can ఎలాగా have, మనము because అదేంటి confidence can just be కాన్ఫిడెన్స్ అన్నది something ఆ I do, నేను I know the skill. నాకు అది తెలుసు అన్న How can we దానికి అప్పుడు actually కాన్ఫిడెన్స్ వస్తుంది. deepen అప్పుడు that from నేను just being దాన్ని confident to having self-respect? There are two things. One is ఇక్కడ that రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి self-respect is what స్వమానం Baba అన్నది says to బాబా us. మనకి చెప్పేది. In blessing, as వరదానాల్లో take them as వాటిని titles. టైటిల్ Oh, కింద Baba తీసుకోండి. calls me this, బాబా Baba నన్ను says ఇది this. పిలుస్తారు, బాబా ఇది I'm a చెప్తారు, valuable నేను child. చాలా I'm a విలువైన loved అదేంటి child. బిడ్డను, So నేను take all ఇదేంటి what Baba says as our title. రత్నము, రత్న That is కిరణాన్ని అని చెప్పి, self-respect. లేకపోతే అలా అది బాబా And అవి when there తీసుకుని is సమానం కింద self-respect, చేసుకోండి. ఆ then సమానంలో ఉన్నప్పుడు actually there is no ego. In the దాంట్లో sense, అహం ఉండదు. అంటే ego of what, అహం when అన్నది you don't దేనికి even think మనకి that way.
మనం అలా ఆలోచించము Very, కూడాను. very అందుకని ఇది naturally. చాలా సహజంగా It's like you have not only మీకు అదేంటి self-respect, ఒక సమానం but ఉండడమే respect కాకుండా others also. మీరు ఇతరులను కూడా అదేంటి You can only గౌరవిస్తారు. respect మీరు others if they are ఇతరులను అదేంటి self-respect. మీకు సమానం ఉన్నప్పుడే మీరు ఇతరులను Once you respect గౌరవించగలుగుతారు. others, మీరు ఎంత they will ఇతరులను respect you. గౌరవిస్తే వాళ్ళు మిమ్మల్ని Simple అంతగా as that. గౌరవిస్తారు. అదంతా ఎప్పుడు కూడా అలానే I don't ఉంటుంది. think it's difficult. ఇది మీ కష్టమని చెప్పి నాకు There's అనిపించదు. nothing to do. Well, I think I'm just as నాకు you're talking, అనిపిస్తుంది I'm thinking నేను మీరు about something చెప్తుంటే that నేను is దాని very ఏంటి clear in your life. You ఏంటి said అది there's నేను something ఆలోచిస్తుంది మీ trust in yourself. మిమ్మల్ని మీకు మీ మీద I చాలా can see నమ్మకం ఉంది. even talking about ఏంటి the incident అదేంటి in the train, in the plane, when there ప్లేన్ was so లో much గురించి upheaval, and you had this చాలా strength అదేంటి underneath you, ఎక్కువగా అలజడి so ఉన్నప్పుడు let free from fear. ఏంటి నేను So శరీరం even that వదిలితే is కనుక అదేంటి because శాంతంగా I think వదలాలి many అని చెప్పేసి Brahmins అనుకోవడం. చాలా have మంది there's still బ్రాహ్మణులు కూడా anxiety in people. వాళ్ళకి దాంట్లో So దడ అన్నది ఉంటుంది. maybe you can share చాలా how మీరు you have this మీరు ఎలాగా this very powerful trust in yourself. మిమ్మల్ని మీలో మీరు ఎంత ఈ నమ్మకాన్ని ఎలా పెంచుకున్నారో We మీరు know పంచుకుంటారు. ultimately మనము our life మనకి is తెలుసు with చివర Baba, బాబా మన జీవితం and బాబా I కోసమే have to ఉంది. remember Baba. నేను బాబాని స్మృతి I always say, చేసుకోవాలి. okay, నేను ఎప్పుడు this గుర్తు happens. చేయించుకున్నది ఇది Remind అవుతుంది. Baba. I నేను don't బాబా worry about what will happen. ఏమవుతుందని But నేను my నేను concern is ఆందోళన when పడు Baba is remembered. నేను బాబా స్మృతిలో And that ఉన్నానా helps లేదా అని చూసుకుంటాను. automatically. అది ఆటోమేటిక్ గా I remember సహాయపడుతుంది. that నాకు గుర్తుంది this time when I was ఈసారి leaving. నేను వెళ్తున్న So if ఏంటి you think lot far మీరు కనుక ఇదేంటి very ఎక్కువగా far future, then there is anxiety. ఎక్కువ ఇంకా If దూరంగా you ఉంది just అని say, అంటే అప్పుడు okay, దడ let's see, ఉంటుంది, భయం it's ఉంటుంది. కానీ there or లేదు I ఎప్పుడు deal with it. నేను అది So వచ్చినప్పుడు preparing చూసుకుంటాను అనుకుంటే yourself ఒకటి is ఒకళ్ళని తయారు చేసుకోవడము చాలా and but ముఖ్యము. don't think too దాన్ని far. ఎక్కువ దూరం Then కూడా there is ఆలోచించకండి. అప్పుడు anxiety. లేకపోతే అంటే So I have దడ taken భయము అలా very ఉంటుంది. long flight, నేను చాలా అది 3 ఎక్కువ ఏంటి hours. I'm just sitting. ఎక్కువ It's like చాలా very పెద్ద ఫ్లైట్ difficult ఉంది. time. చాలా సమయం I say, ఫ్లైట్ లో okay, ఫ్లైట్ లో when it కూర్చోవాల్సి will ఉంటుంది. come, అలాగని we ఆలోచిస్తూ will ఉంటే see ahead. అదేంటి భయం అన్నది ఉంటుంది. So లేకపోతే then వచ్చినప్పుడు you are relaxed. చూసుకోవచ్చు అని. అప్పుడు మీకు Plus, I always రిలాక్స్డ్ గా say, ఉంటారు. నేను ఎప్పుడు కూడా చెప్పేది I want to leave body నేను in Baba. శరీరంని బాబా స్మృతిలో వదలాలి అని So it's all అనుకుంటాను. right. If you have అందుకని to go, you అదేంటి have to go. వెళ్ళాలి అంటే Visit Baba వెళ్ళాల్సిందే. remember. అదేంటి బాబా స్మృతిలో Because వెళ్ళగలగాలి. that Dadi ఏంటి Prakash దాది Mani, ప్రకాష్ మణి we had a nurse for మాకు her. ఒక నర్స్ కి So దాది ప్రకాష్ they మణి say that చూసుకోవడానికి ఒక few నర్స్ hours ఉండేవారు. before she కొన్ని left గంటల the ముందు body, శరీరం she was వదిలిన constantly ముందు looking at శరీరం Baba. ముందు బ్రహ్మ బాబా వైపు Constantly. చూస్తూనే So నిరంతరం nurse చూస్తూ ఉన్నారు. ran, అదేంటి నర్స్ కు told వెళ్ళారు. everyone, అందరికి her చెప్పారు eyes are తన constantly on కళ్ళన్నీ Baba. అదేంటి If బాబా he మీద నిరంతరం she's ఉన్నాయి అని going, చెప్పి that's what తనకి nurse said. అదేంటి అదేంటి If తనకి this అనిపిస్తుంది తను Dadi వెళ్ళిపోతోంది, is తన leaving అంటే దాది because her eyes are వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అని. constantly on ఎందుకంటే Baba. బాబా So మీదే I తన liked that చూపు ఉంది అని because చెప్పి నాకు అది చాలా నచ్చింది. just ఎందుకంటే look at Baba. బాబాని Take చూసుకోవాలి, distance from చేసుకోగలగాలి, Baba. బాబా నుంచి దృష్టి తీసుకోగలగాలి. Then she left body. దాని తర్వాత శరీరం వదిలేసి వెళ్ళారు. I think Didi, as you shared about మీరు our అదేంటి unity మన also, లక్ష్యము బాబా you సమానంగా shared అని very clearly that ఉన్నప్పుడు మీరు each one of us స్పష్టంగా has been చెప్పారు. మనలో ప్రతి personally ఒక్కళ్ళు to just be with వ్యక్తిగతంగా Baba, మరి be బాబా with తోటి others, ఉండడము, but స్మృతిలో collectively ఉండగలగడము, as అప్పుడు individuals, ఐక్యం it's just the అందరూ exchange of కలిసి love, సంఘటనగా understanding, this బాబా bonding ఏంటి that అది makes అది change. So I అందరూ like that బాబా feeling బ్రాహ్మణులు that ప్రతి ఒక్కళ్ళు when we are బాబాకు really సమీపంగా serving ఉన్నారు అనిపిస్తే when we అప్పుడు take విశ్వం care of కళ్యాణం ourselves. తప్పకుండా అవుతుంది. And I get మనం that ఎలాగా feeling from మనము you as well, మీ that దగ్గర నుంచి కూడా అది ఆ it doesn't భావన feel ఉంటుంది. like నేను an ఎప్పుడు కూడా outplay, but there's పరుగులు a feeling ఎత్తినట్టుగా that you're అనిపించదు, giving కానీ something మీరు to ఏదో each other. I చేస్తున్నారు remember once అని చెప్పి coming to అనిపిస్తుంది. Sri Lanka ఒకసారి when we మీరు went to South గదిలోకి Africa, వస్తే, మీరు సౌత్ and it ఆఫ్రికాకి was during వచ్చినప్పుడు a గదిలోకి retreat, వస్తే and ఒక రిట్రీట్ we walked into సమయంలో the room in the morning, మేము and I మేము felt మీ that గదిలోకి there was వచ్చినప్పుడు మీరు ఏదో something ఒకటి వంట powerful చేస్తున్నట్టుగా, was అక్కడ being ఏదో ఒక created. శక్తివంతమైనది And so అదేంటి I feel that సృష్టిస్తున్నట్టుగా that's a అనిపించింది. very beautiful అది experience చాలా when you're అందమైన not being అనుభవము busy, మీది. but మీరు బిజీగా creating. కాదు, కానీ ఏదో And that's సృష్టిస్తున్నట్టుగా. lovely అది చాలా అందమైన practice. Maybe అభ్యాసము. one more thing I was ఒకటి thinking about ఇంకొకటి దీది when అదేంటి we, నేను especially in ఆలోచిస్తుంది, our మన Brahman life, ప్రత్యేకంగా మన when we బ్రాహ్మణ go through జీవితంలో certain మనము మన Dharma, ధారణ పైన then ధ్యాస so many పెట్టుకున్నప్పుడు times we can చాలా సార్లు మనము understand that we need అదేంటి to అర్థం make చేసుకునేది people happy, ఇతరులను we need to make సంతోషపెట్టాలి, people content. ఇతరులను Some of us సంతృప్తి also feel పరచాలి. we need to get బాబా కూడా those చెప్తున్నారు, certificates of మనము contentment. ఇది 3 So where సర్టిఫికేట్లు these తెచ్చుకోవాలి అని really చెప్పారు. ఒకటి becoming, making others అదేంటి content ఇతరులని or making సంతృప్తి it easy for people. How can I
నేను ఏంటి ఎవరిని సంతృప్తి చేస్తున్నాను, ఎవరిని ఊరికనే ప్లీజింగ్ We అంటే have to వాళ్ళని love. సంతోషపెడుతున్నాను. ప్రతి ఒక్కరికి మనలో మన హృదయంలో And సత్యమైన ప్రేమ ఉంది అని also, అంటే, అలాగే sometimes I have కొన్నిసార్లు sympathy for మనకి those who are దయ not జాలి able to ఉంటుంది. make efforts. ఎవరైతే పురుషార్థం Should చేయలేకపోతున్నారో I వాళ్ళ వైపు not feel జాలి good ఉంటుంది. about that? వాళ్ళ గురించి మంచి And when you అన్నది have love, you have sympathy. ఆలోచించలేక, లేకపోతే మీకు ప్రేమ I ఉన్నప్పుడు think that దయ the ఉంటుంది, energy జాలి around ఉంటుంది. you, అప్పుడు మీ చుట్టూ ఉన్న శక్తి కూడా if you అనుభూతి be అవుతుంది. content, మనము whatever things సంతృప్తి are, they ఉండి are right. దీంటి వాళ్ళు Why should I ఇతరులు ఎలా allow ఉన్నారు, myself వాళ్ళు ఎలా ఉన్నారు, మనము not to ఎందుకు be happy? అదేంటి సంతృప్తిగా So I'm ఉండకుండా not ఉంచడం looking at anyone's ఉంచుకోకూడదు. samskar. నేను ఎవరి I should be సంస్కారాలని చూడట్లేదు. satisfied. అప్పుడు వాళ్ళకి If I am తృప్తిగా ఉంటుంది content, కదా. నేను సంతృప్తిగా ఉంటే yeah, I don't think you can please people. మనము ఇతరులని సంతోష I always పెట్టలేము. check నాకు అదేంటి if నేను I'm ఎప్పుడు చెక్ pleasing చేస్తాను, someone. నేను ఎవరినైనా One thing పెట్టాలని I ఆతృత like, పడుతున్నానా అని చెప్పేసి అని. నాకు చాలా నచ్చింది the ఏంటంటే, set example is ఒక ఉదాహరణ కింద love. ఉండాలి అంటే ప్రేమ. Because if there is ఎందుకంటే love, ఒక ప్రేమ అన్నది ఉంటే even some people కొంతమంది become ఎప్పుడు surprised. కూడా కొంచెం How can I ఆశ్చర్యం love that వేస్తుంది, soul? నేను ఆ And ఆత్మని ఎలా ప్రేమించాలి I always అంటే. say నేను that ఎప్పుడు అంటాను, if we have love మనము ప్రేమ and ఉంటే, we are one, we serve మనము one. ఒకటే Not ఉంటే, only good అంటే అప్పుడు ఒక example, మంచి ఉదాహరణనే but others కాకుండా are inspired. ఇతరులు కూడా వాళ్ళకి ప్రేరణ I think దొరుకుతుంది, it creates a పొందుతారు. very అది ఒక beautiful మంచమైన energy. అందమైన శక్తిని Like సృష్టిస్తుంది. yesterday, నిన్న Muniben said, మునిబెన్ చెప్పారు, "Oh, Dadi hugged me. Let me దాది take my hug." And she stood up నన్ను and she hugged me. ఆలంగించారు Let me take అని my చెప్పేసి hug. అని Or అని someone అంటే asked నేను me, ఇచ్చినప్పుడు "Please నేను hug me." అలంగించాను, She నేను stood up. తీసుకొని నా అదేంటి She హగ్ని అని చెప్పేసి ఒక I అందమైన think రాఖీని తయారు చేశారు, అది నాకు this కట్టారు. love amongst two of us మా will ఇద్దరి create మధ్యన a అదేంటి connection. ప్రేమ ఒక యజ్ఞలో మంచి So I శక్తిని don't see సృష్టించాము. lot of people నేను say చాలా things, మంది not అంటారు everybody, మొదటి నుంచి but I వేరు never వేరు మాటలు అంటారు, take కానీ it. నేను ఎప్పుడు కూడా I తీసుకోను. always think నేను that ఎప్పుడు everyone has అనుకునేది, their అందరికీ quality. వాళ్ళ విశేషాలు Everyone ఉన్నాయి, is doing ప్రతి for ఒక్కళ్ళు Baba. వాళ్ళు బాబా కోసమని We చేస్తున్నారు. have so many మనము similar things, ఎన్నో విషయాలు but there సమానమైనవి could be ఉన్నాయి, little కానీ difference in కొంచెం how వేరు we do it. మనం చేసే విధానంలో But తేడా I don't ఉండొచ్చు. think we should look నేను at ఎప్పుడు that. కూడా మనం అలా So my చూడకూడదు, whole aim అవన్నీ everywhere చూడాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. నా that లక్ష్యం అంతా there be కూడా atmosphere of అంటే love, వాతావరణం, ప్రేమ అన్న and వాతావరణం that's ఉండాలి అని. from the అది heart. హృదయం నుంచి రావాలి. So I told her I have two నేను things. మున్ని బెన్కి చెప్పాను, నాకు రెండు విషయాలు One is ఉన్నాయి. that ఒకటి, whenever you need any ఎప్పుడైనా help, మీకు ఎలాంటి సహాయం కావాలంటే నాకు secondly, if చెప్పండి. you రెండవది, మీకు hear something which is మీరు not ఏమన్నా right, వింటే అది and సరైనది I have said it, you let me విని know. ఉంటే మీకు If you ఏంటి, must మీరు tell నాకు her. చెప్పండి అని. So I ఏంటి, said తనకి because I'm ఆశయం new ఉంది, here, ఎందుకంటే నేను కొత్తగా ఉన్నారు. Bharatvasis, their ways are భారతవాసీలు different. వాళ్ళ చేసే విధానం We వేరు, speak పనిచేసే different మనం than మాట్లాడే the విధానం way వేరు. others. ఇతరు So if there మనుషులు anything you ఎలా hear, ఉంటారో, let me మీరు know. ఏమన్నా వింటే కనుక She said, చెప్పండి "You అని. are so royal. మీరు You ఎంతో don't రాయల్ ask గా ఉంటారు, anything." మీరు ఏది I said, "No. ఏంటి If there చెయ్యరు is అని చెప్పి, anything, కానీ ఏమన్నా ఉంటే కనుక like people చెప్పండి అని. sometimes they go కొంతమంది and tell మనుషులు me, వాళ్ళు వెళ్ళి "Please విషయాలు let me know చెప్తారు, that నాకు you అది would have నాకు done చెప్పండి, this is నువ్వు ఇది better way." చెయ్యొచ్చు, ఇది మంచి, So ఇలా ఈ I'm చేసే very విధానం open మంచిది on అని that. చెప్పచ్చు మీరు అని So చెప్పాను. I think that అన్ని చెప్పాను ముని దీదికి. నాకు అనిపిస్తుంది integrity, ఏంటి, we have to ఆ, build up. నమ్మకము అంటే హ్యూమిలిటీ అని అంటే Because I know her since I was young, she was young. వినయము పెంచుకోవాల్సి ఉంటుంది కదా. నేను And చాలా అప్పటి one thing she సమయం నుంచి always నేను says that తెలుసు. ఒకటి everybody విషయం ముని criticize దీది ఇప్పుడు you, చెప్తారు, అందరూ but you don't. అంటే There is anything, నిందిస్తారు కానీ మీరు చేయరు. ఏదైనా ఉంటే let her know. అదేంటిది మనం I చెప్తాము. don't think this is right. ఈ- Like I will ఈ- say నేను a word, people say, I have మాటలు control. చెప్తాను, నాలో No one కంట్రోల్ has ఉంది అని control. చెప్పండి. ఎవరికి కంట్రోల్ You లేదు. manage things. అదంటే మీరు You మేనేజ్ don't use చేసుకుంటారు word అంతే. control. కంట్రోల్ అన్న పదం I am వాడకండి. able to manage. నేను పని So చేసుకోగలుగుతున్నాను like this, అని very చెప్పేసి అని. smoothly, ఇలాగా చాలా we have మధురంగా relationship. సంబంధాన్ని And it's పెంచుకున్నాము. true that when we have నిజం, different మేము samskaras, but we వేరు వేరు are felt సంస్కారాలు love for ఉన్నప్పుడు each other, మనకి then దీంట్లో that's really a పరస్పరం ప్రేమ powerful ఉంటే thing. అది చాలా So శక్తివంతమైనది. in relating to that, it
means దానికి that we should సంబంధించి never say అంటే that మనము there's ఎప్పుడు no కూడా adverse difficult ఎవరు sanskaras, ఎవరికి but just giving కష్టమైన us an సంస్కారాలు ఉన్నాయని opportunity to be చెప్పకూడదు. loving మనకి on a different అవకాశము level. ఇంకొక లెవెల్లో చేయడము. But I సంస్కారాలు think అంటే with సమస్య Baba's అన్నది కాదు. బాబా point యొక్క today, a point పాయింట్ we ఇవాళ should use our own మనము mind, మన intellect, మనస్సుని, sanskaras. బుద్ధిని, సంస్కారాన్ని So ఉపయోగించకూడదు అని if you చెప్పారు. could just మీరు దాని share how గురించి you కొంచెం use మీరు Baba's ఎలాగా values మీరు బాబా in గుణాలని మీరేంటి ఎలా ఉపయోగిస్తారు మీది కాకుండా When అన్నది you దాని look గురించి at చెప్పండి Baba అని. or మీరు our బాబా వైపు experience, ఉన్నప్పుడు మన అనుభవాలంతా కూడా Shiv Baba through ఏంటి శివ్ Brahma బాబా, Baba, బ్రహ్మ బాబా ద్వారా experience మన of Mama. అనుభవము, మా అమ్మ యొక్క When I look అనుభవం. at నేను everybody, ప్రతి ఒక్కరిని చూసినప్పుడు we never saw Brahma ఇప్పుడు Baba కూడా బ్రహ్మ బాబాని acting based on his own తన సొంతం dictation of అదేంటి mind. మనసు యొక్క Shiv అదేంటి Baba, దీని మీద Shiv మనసు Baba. సంస్కారాల So మీద again, the పనిచేయలేదు. understanding of ఎప్పుడు శివ్ knowledge బాబా శివ్ బాబా and మళ్ళీ conducting your అలాగే life జ్ఞానం అర్థం based చేసుకోవడం, on మీ knowledge. జీవితాన్ని ఏంటి That's ఏంటి very నడపగలగడము beautiful. బ- ఏంటి జ్ఞానం ఆధారంగా, అది చాలా ముఖ్యము. Chidi, really, I think when you share these different మీరు jewel ఇలాంటివన్నీ gems, రత్నాలు and what I పంచిపెట్టినప్పుడు felt is అవి that నాకు because these అనిపించింది 2 days ఏంటంటే I've been ఈ listening కొద్ది to రోజులలో your మిమ్మల్ని presence, మీ it's ముందు reminding me about కూర్చోగలుగుతున్నాను. Daddy ఇది నాకు Gulzar దాది actually. గుల్జార్ గురించి I remember స్మృతి that Daddy Gulzar చేసుకున్నాను. was with దాది me in గుల్జారు Mauritius, and ఒకసారి he మొరిషియస్ was కు maybe వచ్చారు. around 3 years నేను in అప్పుడు Gyan, and I couldn't 3 speak Hindi, సంవత్సరాల so జ్ఞానంలో I was ఉన్నాను. sitting అప్పుడు నాకు across from హిందీ Didi వచ్చేది and కాదు. all the sisters మేము were busy సిటు taking దీది breakfast, అందరూ and I కూడా was sitting, and బిజీగా Daddy's ఉన్నారు. looking at me నేను and I'm looking at him, నేను I can't talk. నేను And దాది then she వైపు said a చూస్తున్నాను. few words in దాది Hindi, నాకు and వైపు చెప్పారు. తర్వాత కొద్ది what she said మాటలు just దీది imprinted on my ఏంటి intellect. హిందీలో And then I don't know how చెప్పారు. నాకు something అది came out బుద్ధిలో of me. ఎలాగో And then the అదేంటి next thing I ప్రింట్ felt అయిపోయినట్టు. was దీని తర్వాత this little చెప్పాను, exchange. ఇది ఒక So చిన్నగా the కొంచెం feeling is that పంచుకున్నట్టు. actually, Didi, as నాకు we అనిపించింది slowly show అది you how మీరు we're doing it every day, మీరు drop ఎలా by drop, ప్రతిరోజు and also ప్రతి you're బిందువు పైన creating an బిందువు ఇది కూడా confidence and ఒక courage, because when కాన్ఫిడెన్స్ you're ని, doing piece ధైర్యాన్ని by piece, I was పెంచుతోంది. just మీరు thinking your చిన్న classes are అదేంటి not long, మీ 10 minutes, క్లాసులను 15, పెద్ద 20 ఎక్కువ minutes, అదేంటి and ఎక్కువ that's సమయం as long as ఉండదు. our 15-20 concentration నిమిషాలు span మన is. ఏకాగ్రత So అంత those little drop ఉండగలిగితే by కనుక drops ఆ has చిన్న really been అదేంటి beautiful. మాటలు మీరు Thank you చెప్పే so much చిన్న for చిన్న all మాటలు this. అంతా కూడా దానిపైన మంచి ప్రభావం చేస్తున్నాయి. సో అందరి తరఫు నుంచి అదేంటి కృతజ్ఞత. ఏంటి How మీకు long you had? Yeah. మీ జ్ఞానంలో ఎంతకాలం ఉన్నారు? 86. 86. 86. మీ 86లో వచ్చారా? That's about 40, 39. Next year will be 40 years. ఏంటి దగ్గర దగ్గర 40 సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నాం. 3, మీరు 3 more sisters, so we are 4 altogether. మేము మొత్తం 4 సిస్టర్స్. తర్వాత She was instrumental మాతాజీ in bringing us to Baba. అంటే జ్ఞానంలో ఉన్నారు. మా తల్లి గారు ఏంటి నిమిత్తులు. There's lot of service. సౌత్ ఆఫ్రికాలో చాలా సేవ And అవుతుంది. also a lovely అలాగే opportunity because మీకు అవకాశం our కూడా family, చాలా we నచ్చింది. don't have మేము any అక్కడ senior sister that మాకు came అక్కడ here. మాకు So I ఎవరు think all సీనియర్ the సిస్టర్స్ seniors ఎవరు were రాలేదు. very అందరు beautiful సీనియర్లు for మమ్మల్ని you. చాలా So అందంగా we feel proud అదేంటి of being a స్వీకరించారు. country మేము where we have అన్ని majorly been అన్ని such దేశాలకు చెందిన వాళ్ళగా, అన్ని ప్రాంతాలకు చెందిన This year వాళ్ళగా nobody అనిపిస్తుంది. came, no ఈ one. సంవత్సరం ఎవరు రాలేదు కదా. I know Jayanti Ben came to the national retreat. She came earlier. Mm.